హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ముఖ్యంగా మనం రియల్ ఎస్టేట్లో ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం పెట్టిన పెట్టుబడి మల్టిపుల్ అవటానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని చాలా వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. కానీ ఎటువంటి పరిస్థితులైనా కానీ కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. కాకపోతే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్నమాట. ఆ టైం అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. డెఫినెట్గా చాలా పారామీటర్స్, అక్కడ ఉన్న గవర్నమెంట్ డెసిషన్స్, పాలసీస్ ఉన్న ప్రభావము మీకు చాలా ఉంటుందన్నమాట. కానీ ఆర్గానిక్గా ఏ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ, రాజకీయంగా కానీ ఏదైనా కానీ వాటికి అతీతంగా కొన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలు ఏంటి, ఆ పారామీటర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కూలంకషంగా చూద్దాం. హలో వియర్స్, మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. ఈ వీడియోలో ఏంటంటే ఇందులో ఇక్కడ ముఖ్యంగా ఏ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకున్నా కానీ ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఆ లొకేషన్కి మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. కానీ అంతా అభివృద్ధి చెందిన తర్వాత ఒక ఎత్తు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయటము, అభివృద్ధి కాకముందు కూడా చేయటం కూడా ఒక ఎత్తు అవుతుంది. మల్టిపుల్ కనెక్టివిటీ అనేది మెయిన్. ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్స్ అక్కడ ఏం జరుగుతున్నాయి, ఆ డెవలప్మెంట్స్ ఇంకా ఎంత కంప్లీట్ అయినాయి, ఇంకా ఎంతవరకు కంప్లీట్ అవ్వటానికి స్కోప్ ఉంది, అండ్ ఇప్పుడున్న రేట్స్ ఏంటి, ఇంకా రేట్స్ ఎంతవరకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లనే డెవలప్మెంట్స్ పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉంది, అక్కడ ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. ఇవన్నీ పారామీటర్స్ అనేది రియల్ ఎస్టేట్లో చాలా వరకు ప్రభావితం చేస్తాయి. ఇది గవర్నమెంట్ పాలసీతో పాటు కూడా. అట్లనే అన్ని ప్రాంతాలు అందరికీ కూడా సూటబుల్ కాదు. వాళ్ళ యొక్క బడ్జెట్, వాళ్ళ యొక్క ఉండే ప్రాంతం, వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంటు, వీటిని బట్టి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం హారిజన్లో మల్టిపుల్ కావాలనుకుంటారు. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఏంటనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే ఈ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయంటే, హైదరాబాద్కి ముఖ్యంగా ఏంటంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అనేది బాగా ఉందండి. ఇప్పుడు వరకు మనం ఎయిర్పోర్ట్ కూడా అంటే ఉపయోగించింది అవుట్ ఆఫ్ 5500 ఏకర్స్లో కూడా ఏంటంటే వాళ్ళు ఉపయోగించింది హార్డ్లీ 2000 ఏకర్స్ ఫర్ ఏవియేషన్ పర్పస్. అది రన్వేకి కానీ అటు టెర్మినల్ కానీ ఉపయోగించింది. ఇంకా 3500 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ కమర్షియల్గా ఉపయోగిస్తున్నారు. అటు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అది 6 పోర్ట్స్ పెట్టేసేసి, అది ఎడ్యుకేషన్ పోర్ట్ అని, లాజిస్టిక్ పోర్ట్ అని, ఫండ్ పోర్ట్ అని, మెయిన్ బిజినెస్ పోర్ట్ అని, అట్లా ఏవియేషన్ పోర్ట్ అని డిఫరెంట్ 6 పోర్ట్స్గా విభజించి దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు అది ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది ఈ డెవలప్మెంట్ కూడా. ఆఫీస్ స్పేస్ ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. అట్లనే అక్కడ ఎయిర్పోర్ట్లో దగ్గర కూడా ఏంటంటే WTC టర్మినల్ రావటము, అది కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇంకా స్కోప్ ఉన్న ప్రాంతాలు అన్నమాట, ఇది డెవలప్మెంట్కి ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాన్ని బట్టి మనం ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్గా ఉన్న డెవలప్మెంట్ ఉన్న ప్రాంతాలను మనం చూస్తే ఒక్కసారి ఏంటంటే అవి మామిడిపల్లిలో మంచి మామిడిపల్లి, తుక్కుగూడ, అట్లనే ఇబ్రహీంపట్నము, శంషాబాదు, షాద్నగరు, షాబాదు, ఇవన్నీ ఏంటంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ప్రాంతాలకి ఇంకా ప్రస్తుతం ఉన్న రేట్స్ కన్నా మంచి రేట్స్ రావడానికి ఉన్న అవకాశం ఉన్న ప్రాంతం అనమాట అది. అట్లానే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మనం పోల్చుకుంటే ఏంటంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు రేట్లు కొన్ని సెగ్మెంట్స్లో రేట్లు పెరిగినాయి. ఇంకా పెరగడానికి ఉన్న స్కోప్ ఉన్న ప్రాంతాలు స్టిల్ మనము చూస్తే ఒక విధంగా రాబోయే డెవలప్మెంట్స్ మనం కన్సిడరేషన్ అంటే రాబోయే డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ, ఆ ప్రాంతాల్లో రాబోయే డెవలప్మెంట్స్ మనం కన్సిడరేషన్ చూస్తే వెస్ట్లో కూడా ఏంటంటే ఇంకా రావాల్సిన 640 ఏకర్స్లో కొల్లూరు దగ్గర ఐటీ సెజ్ రావాల్సి ఉంది, RRR రావాల్సి ఉంది. అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. అట్లనే తెలంగాణ
మొబిలిటీ వ్యాలీ అనేది కూడా చాలా వరకు ప్లాన్ చేస్తున్నాం. ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడరేషన్ చేసుకుంటే వెస్ట్లో కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మంచి ప్రాంతాల్లో అనేది మనం ఎన్నుకుంటే ఒక శంకరపల్లి ఒకటి, అట్లనే శంకరపల్లి దగ్గర మన మెహతాబ్ ఖాన్ కూడా, ఈ రెండు ప్రాంతాలు శంకరపల్లి సరౌండింగ్స్ ప్రాంతాలు మనము డెఫినెట్గా మంచి స్కోప్ ఫ్యూచర్లో మంచి మల్టిప్లికేషన్ ఆఫ్ ది రిటర్న్స్ అనేది ఉండబోతుంది అనేది అందుట్లో ఏమాత్రం డోకా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్టిల్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంకా రోడ్ కనెక్టివిటీ పూర్తిగా కూడా కాలేదు. 200 feet రోడ్డు, 150 feet రోడ్డు, 100 feet రోడ్స్ అక్కడ డెవలప్మెంట్ అనమాట. అక్కడ కూడా ఏంటంటే శంకరపల్లి కూడా ఏంటంటే మల్టిపుల్ కనెక్టివిటీ, అటు బాంబే రూట్కి వయా కంది, అట్లనే వయా సదాశివపేట వయా మోమిన్పేట, అట్లనే వికారాబాదు, సౌత్కి వస్తే చెవెల్లా, ఇట్లాగ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, అట్లనే కొల్లూరు కూడా ఐటీ టవర్కి, ఐటీ సెజ్కి వచ్చే దగ్గర కూడా అది. ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ కనెక్టివిటీ ప్లేస్లో లొకేషన్లో ఉండడం వల్ల శంకరపల్లి మెహతాబ్ ఖాన్ కూడా మంచిగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మెహతాబ్ ఖాన్ కూడా ఎందుకంటున్నానంటే అంటే అక్కడ యాక్చువల్లీగా రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అనేది రాబోతుంది అనమాట. అక్కడ మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర ఆ సరౌండింగ్ ఏరియాస్లో కూడా మనం ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అది హార్డ్లీ ఒక 15,000 per square yard ఆ ప్రాంతంలో ఉండి, శంకరపల్లి అయితే అందరికీ తెలిసింది. ఆ సరౌండింగ్ ఏరియాస్లో కూడా ఏంటంటే డిఫరెంట్, ఎందుకంటే నేను డిఫరెంట్ డిస్టెన్స్లో రూట్లో కూడా చెప్పాను, ఒక జోన్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది డెఫినెట్గా రావడానికి అవకాశం ఉంది. అట్లనే గ్రోత్ కారిడార్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఇంకా స్టిల్ కొన్ని అంతకుముందు నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని గ్రోత్ కారిడార్స్, ముఖ్యంగా ఎగ్జిట్ నెంబర్ 10 అక్కడ కూడా ఏంటంటే మంచి ఇప్పుడు కూడా స్కోప్ ఉంది. తక్కువ రేటుకు ఉన్నాయి, అక్కడ మీరు కన్సిడరేషన్ చేయొచ్చు. కొన్ని గ్రోత్ కారిడార్స్ టువర్డ్స్ పెద్ద గోల్కొండ, అట్లనే తుక్కు కూడా అయితే కొంచెం బియాండ్ ద స్కోప్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెద్ద గోల్కొండ స్టిల్ విత్ ఇన్ ద రీచ్ అనమాట. అట్లనే ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర కూడా మంచి స్కోప్ ఉంది ఫర్దర్ అప్రిషియేషన్ రావడానికి. అంటే గ్రోత్ కారిడార్ది ఆఫ్ ది ఓఆర్ఆర్ అనేది స్టిల్ మనకి ఎందుకంటే ఫ్రీ జోన్ అనమాట. అది అటు బోత్ సైడ్స్ 1 kilometer డిస్టెన్స్ ఫ్రమ్ ద ఓఆర్ఆర్ అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్రోత్ కారిడార్ అండ్ ఫ్రీ జోను. అది కమర్షియల్ రావచ్చు, రెసిడెన్షియల్ రావచ్చు, ఏ విధంగా కానీ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ రావచ్చు. ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం, ఇటువైపు ఎగ్జిట్ నెంబర్ 1 ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేస్తున్నారు. అది ఎనీ టైమ్ ఇట్ క్యాన్ ఓపెన్ నియర్ టు ద నియోపోలిస్ అనమాట. నియోపోలిస్ దగ్గర చూశారు కదా, చాలా దగ్గర అవన్నీ, ఏది ఓఆర్ఆర్కి చాలా దగ్గర అనమాట. ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా ఫర్దర్ స్కోప్ ఉందన్నమాట. అట్లనే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా తిమ్మాపూరు నుంచి అది బెంగళూరు రూట్ నుంచి బెంగళూరు రూట్ నుంచి శ్రీశైలం రూట్ కనెక్ట్ చేసే ఒక 100 feet రోడ్డు తిమ్మాపూరు, మన్సాన్పల్లి, మహేశ్వరం, ఈ స్ట్రెచ్ కూడా ఏంటంటే మంచిగా డెవలప్ అవుతారు కాబట్టి ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమీర్పేట అనమాట. ఆ అమీర్పేటలో కూడా ఏంటంటే కమర్షియల్ జోన్ ఉంది. ఆ ఏరియాలో ఏంటంటే రెసిడెన్షియల్ జోను చాలా వరకు బాగా మంచి డెవలప్మెంట్ ఏరియాస్, మంచి కంపెనీస్ రాబోతున్నాయి. ఆ ఏరియా ఏంటంటే ఓఆర్ఆర్కి చాలా దగ్గర. ఎవరైనా కానీ అటు ఈవెన్ వెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అద్భుతంగా. ఒక విల్లా కొనుక్కోవాలనుకుంటే వితిన్ 2 crores మనం అక్కడ విల్లా కొనుక్కోండి. వితిన్ డిస్టెన్స్ ఆఫ్ ట్రావెల్ డిస్టెన్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే హార్డ్లీ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 minutes తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్కి ఆస్కారం ఉన్న స్కోప్ ఉన్న ప్రాంతాలు. అట్లనే బడ్జెట్ ఇంకా తక్కువ ఉంది కొంతమంది దగ్గర అనుకోండి. అటు ఉండాలంటే డెఫినెట్గా బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళినా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఆ ప్రాంతం చూసుకుంటే ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఇది ప్రస్తుతానికి ఇంకా మార్కింగ్ అవ్వలేదు. కొంచెం చూసుకొని రీజనల్ రింగ్ రోడ్ లోపల కానీ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చేట్టుగా మనము ప్లాన్ చేసుకొని
కొంచెం రీసెర్చ్ చేసేసి మంచి లొకేషన్స్ ఎన్నుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉందన్నమాట, అఫోర్డబిలిటీ అనేది చాలా తక్కువలో ఉంది. అంటే వితిన్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్లో, అంటే 200 స్క్వేర్ యార్డ్స్ కొట్టుకున్నాను, లేకపోతే లెస్ దెన్ 20 lakhsలో మనము ఇన్వెస్ట్ చేయడం. ఇంకా తక్కువ, ఈవెన్ 5,000 6,000 ఉన్న ఏరియాస్ కూడా ఉంది రీజనల్ రింగ్ రోడ్ ఏరియాస్లో. అంటే మన బడ్జెట్ను బట్టి వేసుకొని లొకేషన్ డిసైడ్ చేసేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఆ ప్రాంతాల్లో కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతాలు ఏంటంటే మీరు ఒక జోన్స్ చూసుకొని, ఫ్రీ జోన్ కానీ ఏ జోన్లో ఉంది ఆ ప్రాంతాలు చూసుకొని మీరు క్షుణ్ణంగా పరిశీలించి, మీ దగ్గర టైం లేకపోతే ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ యొక్క గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. థ్యాంక్ యూ.